నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు డేటా ఆధారిత పాలన కూటమి ప్రభుత్వ విధానమన్న చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ తో ప్రజలకు సత్వర సేవలు అందించాలని సూచన ఏపీలో సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలన్న సీఎం టెక్నాలజీ సాయంతో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆదేశం ఏపీలో డ్రగ్స్ వాడకాన్ని వైసీపీ ప్రోత్సహిస్తోందని హోంమంత్రి ఆరోపణ జగన్ పార్టీ నేతల వెంట పిల్లల్ని పంపొద్దని తల్లిదండ్రులకు సూచన జూబ్లీహిల్స్ లో ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల విస్తృత ప్రయత్నాలు ఇంటింటి ప్రచారంలో మంత్రులు కుల సంఘాలతో సమావేశాలు హైదరాబాద్ ను విషాద నగరంగా మార్చిందని కాంగ్రెస్ పై బీజేపీ ధ్వజం గోపీనాథ్ పనితీరును చూసి ఓటేయాలని ఓటర్లకు బీఆర్ఎస్ విజ్ఞప్తి బీహార్లో చెదురుమదురు ఘటనల మధ్య ముగిసిన తొలి విడత పోలింగ్ ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు 64% పైగా ఓటింగ్ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో ప్రధాని రాష్ట్రపతి మాటామంతి పాఠశాలలకు వెళ్లి కొత్త తరానికి స్ఫూర్తినివ్వాలని పిలుపు ఆస్ట్రేలియాతో 4వ T20లో భారత్ ఘన విజయం 48 పరుగుల తేడాతో జయభేరి ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్ డేటా ఆధారిత పాలన కూటమి ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రియల్ టైం గవర్నెన్స్ కాలం నడుస్తోందని తెలిపారు. సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలని అధికారులకు సూచించారు. గ్రామ సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని సెక్రటేరియట్లో జరిగిన డేటా డ్రివెన్ గవర్నెన్స్ లో వెల్లడించారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్, డేటా ఆధారిత పాలనపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, అన్ని విభాగాల కార్యదర్శులు, పోలీస్, అటవీశాఖకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సాంకేతికత ద్వారా ప్రజలకు సేవలు సులభంగా అందేలా చూడాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. దస్త్రాలను త్వరితగతిన క్లియర్ చేయాలన్నారు. రూల్ ప్రకారం లేకపోవటం వల్ల 60 నుంచి 70% పనులు లిటిగేషన్లలో ఉంటున్నాయని, అలా కాకుండా ఏఐని వాడి లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చని సూచించారు. ఇటీవల తుఫాన్లు టెక్నాలజీ సాయంతో ఎదుర్కొన్నామన్నారు. గ్రామ సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని, సాంకేతికత సాయంతో వాటి సేవలు సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేశాం, టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకుని. దానివల్ల ఇటీవల కాలంలో సైక్లోన్ ని సమర్థవంతంగా మనం ముందుకు పోగలిగాం. సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జిల్లా, మండల్, కాన్స్టిట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికి వస్తే అంతవరకు కూడా అందరినీ యాక్టివేట్ చేశాం. మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం. ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం. ఏపీలో ప్రమాదాలు తగ్గించేలా అన్ని విభాగాల అధికారులు కలిసి పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. టెక్నాలజీ వినియోగించి ప్రమాదాలు తగ్గించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. విభాగాధిపతులు అప్పుడప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లాలని, టెక్నాలజీని సమర్థంగా వాడి మెరుగైన ఫలితాలు సాధించాలని నిర్దేశించారు. యాక్సిడెంట్లు అయితే మనం మళ్ళీ కాదని వదిలిపెడుతున్నాం, కరెక్ట్ కాదు. కర్నూలులో జరిగిన బస్ ఫైరింగ్, నిన్న తెలంగాణలో చూసాం. ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడయి భయంకరంగా చనిపోయే పరిస్థితి. నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా 3 ఇన్సిడెంట్లు జరిగాయి. శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు. ఏకాదశి వచ్చింది, విపరీతంగా మనుషులు వచ్చారు. మనకు కూడా నోటీస్ రాలేదు, 9 మంది చనిపోయారు. ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్? ఈవెన్ అక్కడ సీఐకి తెలియకుండా, ఎస్ఐకి తెలియకుండా, పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి? ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకుని టోటల్ గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా? ఒక రెస్పాన్సివ్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో పాల ఉత్పత్తి తగ్గిందన్న సీఎం మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగ కార్యదర్శిని ఆదేశించారు. ఆసుపత్రుల్లో సిజేరియన్ల తగ్గింపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కొందరు మంత్రుల పనితీరు బాగాలేదన్న చంద్రబాబు వచ్చే నెలకల్లా వారి పనితీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ వద్దు బ్రో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంటే వైసీపీ నేతలు డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తున్నారని ఏపీ హోంశాఖ మంత్రి అనిత ఆరోపించారు. డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన వైసీపీ యువజన విభాగం నాయకుడు కొండారెడ్డి నేతృత్వంలో యువతకు జగన్ శిక్షణ కార్యక్రమాలు పెట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఒక్కసారి డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటే పిల్లల భవిష్యత్తు నాశనమైపోతుందన్న హోంమంత్రి వైసీపీ నేతల వెంట తమ పిల్లల్ని పంపించే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని సూచించారు. విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఈ డ్రగ్స్ ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి, అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు, స్మగ్లర్ని కలవండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. కొన్ని లక్షల కోట్ల విద్యార్థుల భవిష్యత్తుని నీ తాలూకా నాయకులు చేస్తున్న డ్రగ్స్ వ్యాపారానికి బలైపోతా ఉంటే నువ్వు ఏ సమాధానం చెప్తావు? వైసీపీ పాలనలో బీసీల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ను అరెస్టు చేయగానే బీసీలు గుర్తొచ్చారా అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. మంగళగిరిలోని ఆప్కో ప్రధాన గోదాములో నిల్వ ఉన్న వస్త్రాల్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యవహార శైలిని ఆమె తప్పుపట్టారు. ఏపీలో ఏ కుంభకోణం జరిగినా వాటి దారులు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే బీసీలపై ఎక్కువగా దాడులు జరిగాయని మంత్రి సవిత దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పారని ప్రజలందరికీ తెలుసు. మరి ఏవన్ జనార్దన్ రావు గారు, జోగి రమేష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? జనార్దన్ రావుకి జోగి రమేష్ కి పరిచయమే లేదంటారు. మరి ఎవరు వాళ్ళ అధినాయకుని మాట నమ్మాలా? ఏవన్ జనార్దన్ రావు గారి మాట నమ్మాలా? చట్టం తన పని తను చేసుకుపోతుంది. వాళ్ళు గవర్నమెంట్ మీద బురద జల్లాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల గురించి అయినా మరి రైతన్నుల గురించి అయినా మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించుకునేందుకు మంత్రులు, నాయకులు కాలనీల్ని చుట్టేస్తున్నారు. రహమత్ నగర్ డివిజన్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇంటింటి ప్రచారం చేశారు. యూసఫ్గూడ డివిజన్ శ్రీకృష్ణనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓట్లు అభ్యర్థించారు. యూసఫ్గూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో నవీన్ యాదవ్కు తెలంగాణ కమ్మ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. వెంకటగిరిలో మంత్రి కొండా సురేఖ ఇంటింటా బొట్టు ప్రచారంలో పాల్గొన్నారు. అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినూత్నంగా ప్రచారం చేశారు. ఓ చికెన్ సెంటర్లో చికెన్ ముక్కలు చేతిలో పట్టుకుని పాట పాడుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మధురానగర్లో గౌడ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో సినీ నటుడు సుమన్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. నవీన్ను గెలిపించి బలహీన వర్గాల ఐక్యత చూపెట్టాలని గౌడ సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్ పార్టీ. అటువంటి పార్టీ ఇలా సామాజిక న్యాయానికి ఒక యువకుడిగా అవకాశం ఇచ్చింది. ఆ యువకుడిని మనం భుజాల మీద తెచ్చుకొని నిల్చుండి పెడితే ఆ నిలబడి గెలిచేది నవీన్ యాదవ్ కాదు, సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయం రేపు రాబోయే తరానికి ఒక మార్గదర్శకత్వం ఇద్దరనే మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరం విషాద నగరంగా మారిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నిజమైన అభివృద్ధి, బాధ్యత కలిగిన నాయకత్వం ఇవ్వగలిగేది బీజేపీ మాత్రమేనని అన్నారు. హైదరాబాద్లోని మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన గౌడ సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్ గౌడ సమాజ జీవనాధారాన్ని ధ్వంసం చేశాయని ఆరోపించారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబాటుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి చేపట్టిన చర్యలు, కేటాయించిన సంస్థలు, రైళ్ల వివరాలను కిషన్ రెడ్డి వివరించారు. ప్రచారంలో అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్ రాజకీయ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు ట్రయాంగిల్లో ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం వరకు అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క జూబ్లీహిల్స్ వెనుకబడినతనానికి, వెనుక వేయబడినతనానికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా మేము వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయం కానీ, ఇచ్చినటువంటి అనేక రకాల 400 పైచీలకు సబ్ గ్యారంటీల విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎంతసేపు వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు మజ్లిస్ పార్టీ మెప్పు పొందేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. వెంగళరావు నగర్ డివిజన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మాగంటి సునీతను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. సిద్దిపేటకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మనోహర్ జూబ్లీహిల్స్ లో తిరుగుతూ కేసీఆర్ మళ్లీ రావాలి, తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి అనే నినాదాలతో ప్రచారం చేశారు.
శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ మహిళలతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. మహిళలకు ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్నే గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు ఎన్టీఆర్ విగ్రహం పేరిట రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గ నాయకులు మండిపడ్డారు. మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని చూసి ఆయన సతీమణి సునీతను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్టీ రామారావు గారు వారి విగ్రహం లేకపోతే దొడ్లో దూడను కట్టేసినట్టు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనిటీని తిప్పడం కాదు. ఇప్పుడు పోటీ చేస్తున్న సునీత గారు ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్. కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రభుత్వం చూస్తే కమ్మ కమ్యూనిటీకి కూడా గుర్తింపు ఇచ్చి హెల్త్ రంగంలో కానీ, ఎడ్యుకేషన్ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ, లేదా సినిమా రంగంలో కానీ, ఇతర రంగాల్లో కానీ ఎంత ప్రోత్సాహం కల్పించి ఒక కన్సిస్టెన్సీ ఇచ్చారు కేసీఆర్ గారు. ఒకసారి ఆలోచన చేయాలి. మాగంటి గోపీనాథ్ మృతి అనంతరం మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇవ్వడంపై ఆయన మొదటి భార్య మాలినీదేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని శేరిలింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం మాగంటి సునీత ఇతర కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై మాగంటి సునీత చిన్న కుమార్తె దిశిర, వారి న్యాయవాది లలితారెడ్డి శేరిలింగంపల్లి రెవెన్యూ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మాగంటి తల్లి మహానంద కుమారి, మొదటి భార్య మాలినీదేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్న తారక్ కూడా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై గోపీనాథ్ తల్లి మహానంద కుమారి అభ్యంతరం తెలిపారు. గోపీనాథ్ వారసుడిగా మనవడు ప్రద్యుమ్నకు ఆస్తిలో వాటా రావాలని ఆమె డిమాండ్ చేశారు. గోపీనాథ్ చనిపోయినప్పుడు కొందరు బెదిరించడం వల్లే రాలేదని మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న చెప్పారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ రాని మాలినీదేవి ఇప్పుడే ఎందుకు వచ్చారని సునీత తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికైన మాగంటి గోపీనాథ్ తన భార్య పేరు సునీతగానే చెప్పారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఎంఆర్ఓ నవంబర్ 25న మరోసారి రావాలని సూచించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతలో 64% పైగా పోలింగ్ నమోదైంది. బీహార్లో 243 నియోజకవర్గాలు ఉండగా 121 సీట్లకు ఓటింగ్ జరిగింది. ఈ నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారి భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 45,341 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ బఖ్తియార్పూర్లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పట్నాలో ఓటు వేయగా బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఆయన భార్య మాయాశంకర్ కూడా పట్నాలోనే ఓటు వేశారు. బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పట్నాలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి ఎల్జేపీ రామ్విలాస్ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఖగారియాలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అటు లఖీసరాయ్లో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఓటు వేసి వెళ్తుండగా ఆయన వాహనాన్ని ఆర్జేడీ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఆయన కారుపై చెప్పులు, పేడ విసిరారు. విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్జేడీ శ్రేణులు ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించిన ఆయన అక్కడి నుంచే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడారు. అదనపు బలగాల్ని పంపించాలని ఆదేశించారు. ఆర్జేడీ ప్రతిపక్షంలో ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే అధికారానికి వస్తే ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని విజయ్ సిన్హా అన్నారు. ఈ ఆరోపణల్ని ఆర్జేడీ ఎమ్మెల్సీ అజయ్ కుమార్ సింగ్ తోసిపుచ్చారు. ఓడిపోతాననే భయంతోనే విజయ్ కుమార్ సిన్హా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. లఖీసరాయ్ ఘటనపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీని ఆదేశించింది. రేపు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ భేటీ ఈ నెల 12కు వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు అక్టోబర్ 23న కేబినెట్ సమావేశమైంది. అయితే ఈ నెల 3న హైకోర్టులో విచారణ పరిణామాల్ని పరిశీలించి 7న సమావేశమై నిర్ణయం తీసుకోవాలని అక్టోబర్ 23న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ నెల 3న విచారణ తర్వాత హైకోర్టు కేసును 24కు వాయిదా వేసింది. మరోవైపు ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ పరిస్థితుల్లో రేపటి సమావేశాన్ని ఈ నెల 12కు వాయిదా వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల పెంపు సహా పలు అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సిద్ధం చేసిన పాలసీపై అదే రోజు చర్చిస్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు చేపట్టిన బంద్ 4వ రోజు కొనసాగింది. జేఎన్టీయూ పరిధిలో ఇవాళ జరగాల్సిన ఫార్మసీ పరీక్షల్ని బహిష్కరిస్తున్నట్టు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఈ మేరకు ఫార్మసీ పరీక్షలు వాయిదా వేయాలని జేఎన్టీయూ వీసీని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య కోరింది. మరోవైపు ప్రైవేటు విద్యాసంస్థలకు మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు హైదరాబాద్లో ఆందోళన చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న బోధన రుసుములు, ఉపకార వేతనాల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయడం దారుణమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
పాత బస్తీలో చారిత్రక కట్టడాల వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించి మ్యాప్లను సమర్పించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణంతో చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ ఏపీడబ్ల్యూఎఫ్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో పురావస్తు శాఖ అనుమతి లేకుండా మెట్రో నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ వాదించారు. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అనంతరం వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా మెట్రో నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. పాత బస్తీ అభివృద్ధికి మెట్రో ఎంతో కీలకమని వివరించారు. ఈ దశలో మెట్రో రెండో దశ డిజైన్ నిర్మాణ పనులపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ ఏఏజీని ప్రశ్నించారు. ఇందుకు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాణిగుట్ట వరకు రెండో దశ మెట్రో చేపట్టినట్లు ఏఏజీ వివరించారు. అభివృద్ధి పనుల్ని అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేశారని వాదించారు. ఈ వాదనలు విన్న కోర్టు నిర్మాణ పనులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏఏజీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో భవన నిర్మాణాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడంలో జాప్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ జలమండలి, చెరువుల పరిరక్షణ కమిటీని హైకోర్టు ఆదేశించింది. ఆనంద, నియో, కేఎల్ఎన్ ఉత్సవ్, ఆర్య కన్వెన్షన్ల యాజమాన్యాలు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాల్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలున్నట్టు పిటిషనర్లు తెలిపారు. ఈ జలాశయాల పరిసరాల్ని జీవ సంరక్షణ ప్రాంతంగా ప్రకటిస్తూ 3 దశాబ్దాల క్రితమే జీవో ఇచ్చినట్టు వివరించారు. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఆనంద, నియో, కేఎల్ఎన్ ఉత్సవ్, ఆర్య కన్వెన్షన్లు నిర్వహిస్తున్నట్టు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఇవి కాకుండా ఫామ్ హౌజులు, ఇతర నిర్మాణాలు ఉన్నట్టు వివరించారు. వాటి నుంచి వచ్చే వ్యర్థాలు, మురికి నీళ్లతో జంట జలాశయాలు కలుషితమవుతున్నట్టు తెలిపారు. ఈ వాదనలు విన్న కోర్టు ప్రతివాదులు ఇప్పటివరకు ఎందుకు కౌంటర్లు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. ఇందుకు చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలిపిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద రాయల చెరువు కట్ట తెగి పలు గ్రామాల్ని వరద నీరు ముంచెత్తింది. రాయల చెరువు నీటితో పాతపాలెం, హరిజనవాడ, కళత్తూరు, ఎస్ఎల్పురం, రాయిపేడు గ్రామాల వీధులు నిండిపోయాయి. దాదాపు 1500 ఇళ్లు మునిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మూగజీవాలు మృతి చెందాయని స్థానికులు చెప్పారు. ఆకస్మికంగా పోటెత్తిన వరద నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రజలు ఇళ్ల పైకప్పులపై చేరుకున్నారు. గృహోపకరణాలు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు నీటిలో తడిసి కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. రాయల చెరువు కట్టకు గండిపడగా ఆ వరదను కళత్తూరు చెరువుకు చేరకుండా దారి మళ్లించడంతో గ్రామాలను ముంచెత్తింది. గ్రామాలు మునగడంతో ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గగా బురద పేర్కొంది. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, అధికారులు గ్రామాల్లో పర్యటించి సహాయ చర్యలు పర్యవేక్షించారు. రాయల చెరువు నీరు కాళంగి జలాశయం చేరడంతో ముందు జాగ్రత్తగా 6 గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనధికారిక రిజిస్ట్రేషన్లో అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, ల్యాప్టాప్లో ఉన్న డేటాను పరిశీలిస్తున్నట్లు వివరించారు. నిన్నటి దాడుల్లో లెక్కల్లో చూపని 74,600 రూపాయలు సీజ్ చేసినట్లు చెప్పారు. అనధికారికంగా పనిచేస్తున్న 3 కంప్యూటర్ ఆపరేటర్లను గుర్తించామన్నారు. వీఆర్ఓపై వస్తున్న ఆరోపణలపై ప్రశ్నించగా ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విశాఖపట్నం నుంచి జైపూర్ వెళుతున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ఈ ఉదయం 7:45 ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్డుపై వెళుతుండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలొచ్చాయి. వెంటనే డ్రైవర్ బస్సుని రోడ్డు పక్కన ఆపేసి లోపల ఉన్న 5 ప్రయాణికుల్ని దింపేశారు. తర్వాత ఇంజిన్లో మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. సమాచారం అందుకున్న సాలూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. 80% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ ఇక్షక్ కొచ్చి నేవల్ కమాండ్లో జలప్రవేశం చేసింది. దేశ రక్షణలో సరికొత్త అధ్యాయంగా నిలవనున్న ఐఎన్ఎస్ ఇక్షక్తో సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడింది. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి పాల్గొన్నారు. ఇక్షక్ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ సంస్థ నిర్మించింది. ఇక్షక్ అంటే సంస్కృతంలో మార్గదర్శి అనే అర్థం వస్తుంది. సముద్ర తీరాలు, హార్బర్లో, పోర్టుల్లో డీప్ వాటర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం ప్రత్యేకంగా ఐఎన్ఎస్ ఇక్షక్ను రూపొందించారు. సముద్రాల్లో సురక్షితమైన నావిగేషన్ రూపొందించడానికి సముద్ర గస్తీల్లో భద్రతను బలోపేతం చేసేందుకు ఇక్షక్ నౌక అందించే సమాచారం కీలకం కానుంది. యుద్ధ విమానాలు దూసుకెళ్లేందుకు, హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేందుకు ప్రత్యేకమైన డెక్ను ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలో ఏర్పాటు చేశారు.
ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యుల్ని ప్రధాని మోదీ అభినందించారు. ఢిల్లీలోని అధికారిక నివాసంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇతర ప్లేయర్లతో మాట్లాడిన ప్రధాని టోర్నీలో 3 మ్యాచ్లు ఓడిన తర్వాత జట్టు పుంజుకున్న తీరును మెచ్చుకున్నారు. ఫైనల్ క్యాచ్ను అందుకున్న తర్వాత బంతిని హర్మన్ జేబులో పెట్టుకోవడం సహా ప్రపంచ కప్లో జట్టు సభ్యులు పట్టిన అద్భుత క్యాచ్లపై వారితో చర్చించారు. ప్రధాని మోదీని కలవడం కోసం 2017 నుంచి ఎదురు చూస్తున్నట్టు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ దీప్తి శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఫిట్ ఇండియా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని మోదీ మహిళా క్రికెటర్లను కోరారు. పాఠశాలలకు వెళ్లి క్రీడలను ఎంచుకునేలా యువతను ప్రోత్సహించాలని సూచించారు. జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన జెర్సీని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రధాని మోదీకి బహూకరించారు. ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రపతి భవన్లో జట్టు సభ్యుల్ని కలుసుకున్న ముర్ము వారిని అభినందించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఇతర ప్లేయర్లతో ముచ్చటించిన రాష్ట్రపతి టోర్నీలో జట్టు ప్రదర్శనను మెచ్చుకున్నారు. కేవలం వారి చరిత్ర మాత్రమే సృష్టించలేదని యువతరానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ విజయంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ సంబరాలు చేసుకున్నారని వెల్లడించారు. ప్రపంచం కూడా ఈ విజయాన్ని వేడుక చేసుకుందని తెలిపారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలన్నారు. జట్టు సభ్యులంతా సంతకాలు చేసిన జెర్సీని కెప్టెన్ హర్మన్ ప్రీత్ రాష్ట్రపతికి బహూకరించింది.